అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. కూలీ వర్సెస్ వార్ 2. ఎన్టీఆర్ ఈ వార్ ని తట్టుకోగలడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రెండు అతి పెద్ద సినిమాలు త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అది కూడా ఒకే రోజున అని మీకు తెలుసా? అవే కూలీ మరియు వార్ 2లు. ఒకవైపు కూలీ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ కూలగొట్టడానికి రజనీకాంత్ సిద్ధంగా ఉంటే, మరోవైపు మాత్రం వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ వార్ ప్రకటించనున్నాడు. అయితే ఇలాంటి రెండు పెద్ద సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కాబోతుండడంతో ఏ సినిమా ఎఫెక్ట్ మరో సినిమా పైన పడనుంది? అసలు ఏ సినిమా ఎక్కువ వసూళ్లను సాధించనుంది? ఈ పోటీలో గెలిచేదేది అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలవుతున్నాయి. అందుకే ఈ సినిమాలు రెండింటిని పోల్చి మరీ లెక్కలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు. మరి వారి లెక్కల ప్రకారం ఏది బరిలో నెగ్గుతుంది? దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందామా? విశ్లేషకుల వివరణ ప్రకారం చూసినట్లయితే మాత్రం నిజంగా ఎన్టీఆర్ అండ్ వార్ 2 టీం ఒక పెద్ద సాహసం చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో మల్టీ స్టారర్ కాంబోలో ఎన్టీఆర్ వస్తున్నప్పటికీ అటు పక్కన ఉన్నది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అది కూడా మల్టీ స్టారర్ కాంబోలో. కూలీ సినిమాలో కేవలం రజనీకాంత్ గారు మాత్రమే కాకుండా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం హీరోల సంఖ్య ఎక్కువ కాబట్టి వార్ 2 సినిమా నిలబడలేకపోవచ్చు అన్నది కూడా మ్యాటర్. వార్ 2 టీం వారి సినిమాని కూలీకి పోటీగా విడుదల చేస్తున్నప్పుడే వారి సినిమా పైన వార్ 2 టీం కి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. కానీ కూలీ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఏకంగా 2 ఏళ్ల పాటు తన జీవితాన్ని అక్కడే ఆపేసి, అంటే తన సొంత లైఫ్ మొత్తాన్ని పక్కన పెట్టేసి మరీ దీనిని తెరకెక్కించాడంట. ఈ విషయాన్ని లోకేష్ కనకరాజ్ గారే స్వయంగా తన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా కూలీ సినిమాని ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. 100 దేశాల్లో విడుదల చేసే స్థాయిలో ఒక సినిమా తెరకెక్కించారు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది అనేది. ఇక బడ్జెట్ విషయంలో కూడా కూలీ సినిమాదే పై చేయి. ఎందుకంటే వార్ 2 సినిమాని 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా, కూలీ సినిమాని మాత్రం ఏకంగా 375 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. మరో విషయంలో కూడా కూలీ సినిమా వార్ 2 సినిమాని అవ్వలీలగా ఓడించే అవకాశం ఉంది. అదే స్టార్ కలెక్షన్ రేంజ్. కూలీ సినిమాలో ఉన్నటువంటి స్టార్స్ వలన వచ్చే కలెక్షన్ల కన్నా వార్ 2లో ఉన్న స్టార్ కోసం వచ్చే కలెక్షన్లు ఖచ్చితంగా తక్కువగా ఉంటాయి. ఇలా ఏ లెక్కన చూసినా కూలీ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ గా నిలిచి వార్ 2 పైన వార్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడే చెప్పుకోదగ్గ మరో అసలు విషయం ఉంది. అదేంటంటే కూలీ విషయంలో వార్ 2 తగ్గొచ్చేమో కానీ ప్రేక్షకుల విషయంలో మాత్రం వార్ 2 పైన కూడా గట్టి అంచనాలే ఉండడం జరిగింది. కాబట్టి వార్ 2 కథ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చినా సరే అవలీలగా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. దాంతో పాటు కలెక్షన్లని కూడా గట్టిగానే అందుకుంటుంది. అలా ఇప్పటి వరకు ఒకేసారి వచ్చిన 2-3 సినిమాలు హిట్లుగా నిలిచిన సందర్భాలు మన టాలీవుడ్ లో ఎన్నో చూసాం. ఈ 2 సినిమాల విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ రెండింటిలో మీరు ఏ సినిమా గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.